మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్, పీడియాట్రిషియన్ డాక్టర్. సో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సార్, రీసెంట్ గా చూసుకుంటే ఈ మధ్య వార్తల్లో కూడా వస్తున్నాయి, కుక్కని కాపాడడానికి ఒక అబ్బాయి వెళ్ళాడు. సో ఆ కుక్క రివర్స్ ఆ అబ్బాయిని కరిచింది అనమాట. సో దాని వల్ల ర్యాబీస్ వచ్చేసాయి. అంటే నిర్లక్ష్యం వల్ల ర్యాబీస్ వచ్చిందంటారా? ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఏదైతే ఉందో కబడ్డీ ప్లేయర్ నేషనల్ లెవెల్ ఆడాడు. అండ్ కబడ్డీ ప్లేయర్ ఏంటంటే చిన్న కుక్క పిల్ల, దాన్ని బురదల నుంచి ఎక్కడి నుంచో తీసేటప్పుడు అది బైట్ చేసింది. బట్ అన్నోటీస్డ్, నోటీస్ చేయలేదు. తను కూడా నోటీస్ చేయకుండా ఒక 1 month తర్వాత, అప్పటి వరకు కూడా ఏం కాదు. బికాజ్ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ దాటిన తర్వాత వైరస్ అనేది మల్టిప్లై అయిపోయి అది బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది, డెత్ వరకు కూడా వెళ్తుంది. సో అక్కడ అజాగ్రత్త అంటే చిన్న ప్రిక్, చిన్న నోటి బైట్ ద్వారా ఏదైతే ఉందో అది చేసినప్పుడు ఇమ్మీడియట్గా మనము రెస్పాండ్ అవ్వాలి. దానికి కూడా అది రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఆయనకు ఇటువంటి సమస్య. అంటే చాలా మంది ఇప్పుడు భయానికి అదేమైనా చేస్తారేమో అని చెప్పి కరుస్తుంది కదా సార్. అంటే నార్మల్ ఘాటనే అనుకుంటారు కానీ అది నిజంగా కరిచిందనే విధంగా ఉండదు కదా. దాని వల్ల కూడా ర్యాబీస్ వచ్చేస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇప్పుడు కుక్క కాటు అన్నాను, ఓకే, పిల్లి కూడా ఉంది దాంట్లో. ఇంకా మిగతా బ్యాట్స్, కొన్ని కంట్రీస్ లో బ్యాట్స్ అంటే మన గబ్బిలాలు కూడా బైట్ వల్ల కూడా వచ్చినాయి. సో ఇలా ప్రతి దాంట్లో కూడా కొంచెం వైరస్ అనేది అన్నిట్లలో ఉండదు. వైరస్ కొన్ని దాంట్లోనే ఉండొచ్చు. ర్యాబిడ్ డాగ్స్ అంటాం దాంట్లో. అన్ని డాగ్స్ కి ఈ రేబిస్ అనే వైరస్ ఉంటుంది అనేది మాత్రం పెట్టుకోవాలి. కొన్ని డాగ్స్ మాత్రం, ర్యాబిడ్ డాగ్స్ కి ఆ వైరస్ సోకినప్పుడు దానికి అది మొత్తం కూడా బాడీలో వైరస్ ఉంటుంది. సో అలాంటి డాగ్, దాని పిల్లలే కానీ దాని ఎట్లాగో దాని పక్కనే ఉంటాయి కాబట్టి దానికి కూడా వచ్చేసే ఆస్కారం ఉంది. సో దీంట్లో కూడా ఈ పర్సన్కి ఏదైతే చిన్న బయట ప్రాణం తీస్తున్నారు. అంటే సార్, ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూడా పిల్లల్ని, కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. సో వాటికి కూడా ర్యాబీస్ అనేది ఉంటుందా కరిస్తే? ర్యాబీస్ అనేది ఇంట్లో వాళ్ళది ఉంటుందా అనేది కాదమ్మా. ఇప్పుడు సింపుల్ గా మనము అందరూ పాపులేషన్ ఒక 100 మందిని తీసుకుంటే దాంట్లో ఒక 3-4కి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వైరస్ అయితే ఉంటుంది. అది సోకడం, అది ఏదో విధంగా వాళ్ళకు డిఫరెంట్ విధంగా రావడం. దీంట్లో కూడా 100 కుక్కల్ని చూసినట్టయితే అన్ని కుక్కలకు ఉండవు, కొన్ని కుక్కలకు మాత్రమే ఈ వైరస్ అనేది రావడం. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అది తరచుగా కొట్లాడము, అది వేరే ఇంకొక చుట్టూ అలా పోవడం వల్ల దానికి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే ఇంట్లో కుక్కలు అనుకోండి, బయట తింపరు. ఇట్ విల్ నాట్ మింగిల్ విత్ స్ట్రే డాగ్స్ అంటాం, బయట డాగ్స్, దాంతో మింగిల్ కావు. ఓకే. అంటే ఇప్పుడు కుక్కలకి కూడా కొంతమంది వ్యాక్సినేషన్స్ వేస్తూ ఉంటారు, సో రాకుండా. సో అలాంటప్పుడు దానికి వ్యాక్సిన్ లేకపోవడం వల్లే సో ఈ పర్సన్ కి ర్యాబీస్ వచ్చేసింది అంటారా? ఇప్పుడు అది స్ట్రీట్ డాగ్ కదమ్మా, స్ట్రీట్ డాగ్ ని కాపాడపోయి అది ఆ విధంగా అయింది. బట్ ప్రతి డాగ్ ని కూడా ర్యాబిడ్ డాగ్ గానే ట్రీట్ చేయాలి. దేంట్లో వైరస్ ఉందని మీకు తెలియదు, నాకు తెలియదు, ఓకే, ఇంకెవరికి కూడా తెలియదు. బికాస్ వీ డోంట్ టెస్ట్ ఇట్. సో ఈవెన్ దో వ్యాక్సిన్ ఇచ్చినా కూడా హౌ మచ్ ఎఫెక్టివ్ ఉంటుందనేది కూడా మనకు అది లేదు. బట్ ఎవ్రీ డాగ్ ఏదైనా బైట్, స్ట్రీట్ డాగే కానీ మన ఇంట్లో డాగే కానీ బైట్ చేసినప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫర్దర్ మెడికేషన్ ఆర్ వ్యాక్సిన్.
ఓకే. సో, ఇప్పుడు ఏదైనా కుక్క ఇప్పుడు కరిచిందని అంటున్నారు కదా! ఒక కబడ్డీ ప్లేయర్‌కి. సో, అతను ఎలాంటి అంటే ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ ఉండొచ్చు? ఇక్కడ చిన్నగా అది చిన్న కుక్క పిల్ల కదా అన్నట్టు అదన్నట్టు. హ్మ్. అది కరిసినా అని కూడా బ్లడ్ రావడం, హ్మ్. ఒక్కోసారి బ్లడ్ కూడా రాకపోవడం ఉంటుంది. అవును. అబ్రేషన్ అంటాం. హ్మ్. చిన్నగా గీకడం వల్లనో, లేకుంటే చిన్నగా ఇంజ్యూరీ చిన్నగా ఉండడం వల్ల కూడా వీఆర్ అన్నోటిస్. ఓకే. మేబీ హీ అన్నోటిస్ దట్ వన్. హ్మ్. పెద్దగా ఇంజ్యూరీ అయ్యి బ్లీడ్ అయ్యేంత వరకు ఉంటే హ్మ్. డెఫినెట్లీ దాని మీద ప్రికాషన్ తీసుకునే విధంగా ఉంటుండొచ్చు. హ్మ్. అండ్ ఈవెన్ అక్కడ ఏంటంటే బురదల నుంచి తీశారు. అవునండి. బురదల నుంచి తీసినప్పుడు డెఫినెట్లీ ఈ విల్ వాష్ ఇట్. హ్మ్. వాష్ అయితే చేసుకుంటారు. హ్మ్. బట్ ఐడిన్‌తో అలాంటి దానితో వాష్ చేసినప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండేది. అంటే ఎంత వైరస్ అయితే మనకు ఆ రీజియన్‌లో ఉందో హ్మ్. దాని నుంచి మనం తీసేవాళ్ళం. అంటే హుహు. వాటర్‌తో గాని ప్రొవైడ్. ఓకే. బట్ అలా తీయకుండా కొంచెం ఒక చిన్న డ్రాప్ ఆఫ్ సలైవా, హ్మ్. కుక్క సలైవా ఉంటుంది కదా! హ్మ్. చిన్న డ్రాప్‌లో కూడా కొన్ని కోట్ల వైరస్ ఉంటాయి. అమ్మో! హ్మ్. అది ఎందుకంటే సలైవా గ్లాండ్స్‌లో ఉంటాయి. ఇక్కడ మన దగ్గర గ్లాండ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫ్లూయిడ్ అంతా కూడా ఆ గ్లాండ్స్ ద్వారా వస్తాయి. హుహు. ఆ గ్లాండ్స్‌లో కోట్ల వైరస్ ఉంటుంది. ఆ! చిన్న డ్రాప్ ఆఫ్ ఒక సలైవా ఏదైతే ఉంటుందో హ్మ్. దాంట్లో కోట్ల వైరస్ ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు చాలా మంది కుక్క కరిచిందంటే 14 ఇంజెక్షన్‌లు పడతాయి, 16 ఇంజెక్షన్‌లు పడతాయి అంటుంటారు. నిజమేనా సార్? అన్ని ఇంజెక్షన్స్ ఏసుకోవాలా మనిషి? యెస్. వ్యాక్సిన్ అనేది డిపెండ్స్ అపాన్ ద పొజిషన్. ఎంత ఇంజ్యూరీ దాన్ని బట్టి ఉంటుంది అనే హుహు. దాని మీద ఉంటుంది. ఓకే. వ్యాక్సిన్ తీసుకుంటాం. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా! హ్మ్. 100 డాగ్స్‌లో 100 డాగ్స్ ర్యాబిడ్ కాదు. హ్మ్. ఈవెన్ దో ఇప్పుడు లేకున్నా మనం తీసేసుకుంటాం. అవును. ప్రికాషన్ అంటాం. కొంతమంది భయంతో ప్రికాషనరీ. అదొస్తే ఇంకేమైనానా అనే విధంగా ఇప్పుడు భయంతో ఏ చేస్తారు. డాగ్ బైట్ చేసినా హ్మ్. ప్రికాషనరీగా మనం తీసుకుంటాం. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్ సేస్ ద హ్మ్. ప్రివెన్షన్ ఉంటుంది అని చెప్పేసి. హుహు. ఇంకొకటి ఏంటంటే ఈ బైట్ అనేది చిన్నగా పైననే ఉంది అనుకోండి, హ్మ్. ఇంజెక్షన్స్‌తో వెళ్ళిపోతుంది. ఓకే. లేదు ఇన్ డెప్త్ మొత్తం స్కిన్ మొత్తం ఒక్కోసారి మనం చూస్తుంటాం టీవీలలో హ్మ్. అక్కడ ఇక్కడ మనము దాంట్లో కూడా లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్ కూడా చూసాం. హ్మ్. మొత్తం పీకేసారు. మొత్తం అవును. తల జుట్టు పీకేసింది. హ్మ్. అలాంటి దాంట్లో కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. హుహు. సో, అక్కడ ఉండే వైరస్ ఏమన్నా ఉన్నా చనిపోవడానికి హ్మ్. అది చేస్తుంది. ఓకే. సో, అలా కూడా కారణమవుతుంది యెస్. అనొచ్చు. ఇప్పుడు చాలా మంది ఇంట్లో పిల్లుల్ని పెంచుతుంటారు. కొన్ని బయట స్ట్రీట్‌లో కొన్ని పిల్లులొస్తూ ఉంటాయి. సో, వాటితో కూడా ఆడుతున్నప్పుడు పిల్లలు లేదంటే మామూలుగా తరుముతున్నప్పుడు అది రివర్స్ అవుతుంటాయి దాన్ని పిల్లల్ని ముట్టుకున్నప్పుడు. సో, అప్పుడు కూడా పిల్లులు కొన్ని ఘాట్లేసేస్తాయి. కొరికేయడం ఇట్లాంటివి చేసి. సో, అప్పుడు కూడా దాని వల్ల కూడా పిల్లులతో వల్ల కూడా ఐ మీన్ పిల్లి వల్ల కూడా రాబీస్ వస్తుందా? యెస్. పిల్లి వల్ల రావచ్చు, కుక్క వల్ల రావచ్చు, హ్మ్. బ్యాట్స్ అని చెప్పిన బ్యాట్స్ బైట్ వల్ల కూడా రావచ్చు. హ్మ్. అంటే ఇంకా చాలా ఉన్నాయి మంకీస్ అని చెప్పొచ్చు. హ్మ్. బట్ ఎక్కడ ప్రూవ్ కాలేదు అలాంటి కొన్ని. బట్ హుహు. కొన్ని ప్రూవ్ అయినవి మాత్రం ఇవి. ఓకే. సో, మంకీ వల్ల కూడా వస్తుందా రాబీస్ అన్నది? చెప్పలేమమ్మా. మంకీస్ వల్ల కూడా వచ్చినయి ఉన్నాయి. హుహు. సో, రక్కూన్ అంటాము. చాలా ఇంకా వేరే యానిమల్స్ ఉన్నాయి. బట్ హ్మ్. టిల్ నౌ కొన్ని యానిమల్స్ సార్ ఇప్పుడు మంకీ వైరస్ అని కూడా మనం ఒక 1 ½ ఇయర్ బ్యాక్ అయితే వినున్నాము. సో, మంకీస్ వల్ల కూడా వైరస్ వస్తుందా? మంకీ వైరస్ మంకీ వైరస్ అనేది ఒక వైరస్ ఉన్నది. ఓకే. ఇది నాట్ అంటే మంకీ మంకీ వల్ల వల్ల వచ్చేది. వస్తుందని నేనొక మంకీ వల్ల న్యూస్ పేపర్‌లో చదివాను సార్ మంకీ నేను. వల్ల వచ్చేది కాదది. ఓకే. సో, కోతులు కూడా ఇంటి దగ్గరికి ప్రాంగణంలో రాకుండా చూసుకోండి. వాటి వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు మనం ఏదైనా డైరెక్ట్ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది సార్. మెడిసిన్ అనేది మంకీ వ్యాక్సినేషన్ వైరస్ కోసము. ఇస్ ఎ డిఫరెంట్ వైరస్. ఓకే. దానికి ఒక పేరు పెట్టారు అంతే. హుహు. ఓకే. సో, ఆహ్, చాలా మంది జనాలు ఇలానే అంటున్నారు. ఓకే. మంకీ వల్ల కూడా వైరస్ వస్తుందా అని నాకు లేదు. అదే ఆశ్చర్యంగా ఉంది. లేదు. ఓకే. సో, ఈ కుక్కలు ఏదైతే మనం ఇంట్లో పెంచుతామో సార్ ఇప్పుడు ఇంట్లో కూడా కొంతమంది పిల్లులు, కుక్కలు, పక్షుల్ని పెంచుకుంటూ ఉంటారు. సో, వాటికి కూడా వ్యాక్సినేషన్స్ అనేది వేయిస్తూ ఉంటే బెటర్ అంటారా? వేయిస్తుంటున్నాము. మనము అందరూ గూడా రావద్దనే గదా! అవే హ్మ్. ఏయడం అది. అంటే ఇప్పుడు ఈ పిల్లులకి, కుక్కలకి ఎన్ని అంటే లైక్ 6 మంత్స్‌కి ఒకసారా? లేకపోతే 2 ఇయర్స్‌కి ఒకసారి వ్యాక్సిన్ ఎయ్యాలా? అది షెడ్యూల్ ఉందమ్మా దానికి 6 మంత్స్ సంథింగ్ ఏదో ఉంది. బట్ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుందనేదే క్వెషన్ మార్క్ ఆల్‌వేస్. హుహు. ఇప్పుడు 59,000 పర్సన్స్ మనకు ఆల్ ఓవర్ వరల్డ్ చనిపోవడం. హ్మ్. 59,000 చాలా తక్కువ కానీ. బట్ హుహు.
ఇట్ లుక్స్ అన్ బిగ్గర్ థింగ్. ఓకే. ఇప్పుడు ఎప్పుడే కానీ డాగ్ బైట్ అయిన తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఓకే. బేసికల్లీ ఈ యాంటీవైరల్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో మనకు 2 to 3 డేస్లో ఇట్ విల్ కిల్. ఇదన్నీ షార్ట్ టర్మ్ అమ్మ. షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఈ వైరస్ ఎప్పుడైతే మన బాడీకి వచ్చిందో, అటాక్ చేసిందో, అది అటాక్ చేసినా చేయకపోయినా ఇఫ్ యూ యూజ్ ద డ్రగ్స్ ఈ వైరస్ని మల్టిప్లై చచ్చిపోతుంది లోపల బాడీలో ఇమ్మీడియట్గా. ఈ వ్యాక్సిన్ అనేది కూడా ఎలాంటి పని చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కానీ. సార్ ఇంకొక విషయం సార్, కుక్క కానీ కరిస్తే నల్లగా కొన్ని కుక్కలు ఉంటాయి కదా సార్, అది ఎవరైనా మనిషిని కరిస్తే అంట మనిషి చచ్చిపోతాడు, కుక్క కూడా చనిపోతుంది అంటారు. ఇది కూడా నిజమేనా అసలు? ర్యాబిస్ దానికి కూడా ప్రాణాంతకమే. ఆహా, అంటే మనిషిని ఘాటేసినందుకు, అదే కాటేసినందుక? ర్యాబిస్ దానికి కూడా వచ్చింది, ఇన్ఫెక్షన్ దానికి కూడా ఉంది కాబట్టి ఆ ర్యాబిస్ అనేది మనిషి ఒక అది పిచ్చి పిచ్చిగా చేయడం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలంటే పిచ్చి పిచ్చిగా, దే ఆర్ నాట్ ఇన్ ద కాన్షియస్. వీళ్ళు మంచి, వాళ్ళ ఓనర్ కూడా మంచి కాకపోవచ్చు. ఇప్పుడు ఓనర్ రోజు ఫుడ్ పెడుతుంటాడు, ఆ ఓనర్ మీరు తిరగబడడం అలాంటి చేస్తుంటారు. అప్పటి వరకు బాగానే ఉంది కుక్క, కానీ ఇమీడియట్ గా చేంజ్ అయిపోయింది దాని ఆలోచనలో. సో దాన్ని ర్యాబిట్ డాగ్ అంటాం. ఆ డాగ్ కూడా చచ్చిపోతుంది. అండ్ దట్ అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం, ఉందా లేదా, సో దట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ డూ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. సో అది కూడా ఒక జంతువే, మనిషి కూడా ఒక జంతువే. అదేంటి సార్ మనిషి కూడా జంతువు అంటున్నారు? See, there the mechanism is same. వైరస్ దీంట్లో వైరస్ అయినా దాంట్లో వైరస్ అయినా సేమ్ ఉంటుంది. ఓకే. ద మెకానిజం విల్ బి ద సేమ్. మీరు మనిషికి దానికి చూడమని కాదు, మన మందులే మన దానికి కూడా ఇస్తాం. యాంపిసిలిన్ కానీ అమాక్సిలిన్ కానీ మిగతా అన్ని కూడా జంతువులకు కూడా సేమ్ ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందంటే కుక్కలకి ఏదైనా బురదలో చిక్కుకున్నాయి అని ఫస్ట్ మనం గ్లౌజెస్ ఇలాంటి మెయిన్ ప్రికాషన్స్ చేసుకొని అప్పుడు వాటిని కాపాడే విధంగా చూసుకుంటే బెటర్ అంటారు. మనకు ఎంతవరకు ప్రొటెక్షన్ చేసుకుంటే అంత బెటర్. అండ్ చేసుకున్న ఇన్ కేస్ బైట్ చేసిన ఇమ్మీడియట్ గా ప్రికాషన్ గా మనము పామ్ కార్డ్ అప్పుడు చూస్తాం, క్లీన్ చేసేసి స్క్వీజ్ ఇట్ అండ్ ఇట్ విల్ కమ్ అవుట్. అలాంటిది ఏమన్నా ఇమ్మీడియట్ గా ప్రికాషన్స్ తీసుకుంటే మనము పర్సన్ విల్ బి సేవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, సో కుక్క కాటు వల్ల సో చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. సో ముందుగా వీధిలో కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ అనేది వేసే విధంగా చూడండి. అండ్ మనం ఇంట్లో కూడా కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాము, సో వాటికి కూడా వ్యాక్సినేషన్ అనేది వేస్తే మాత్రం కొంచెం బాగుంటుంది. లేదంటే అది కాటడం వల్ల సో దాని వల్ల ర్యాబిస్ రావడము, ఇట్లా మనిషి చనిపోవడం ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. సో దయచేసి వాటికి కూడా వ్యాక్సిన్ వేసి ముందుగా కాపాడాలంటే మనం మెయిన్ ప్రికాషన్స్ మనం బేసిక్ ఏమేమి అవసరమో మనం వేసుకొని గ్లౌజెస్ ఇలాంటివి, సో అప్పుడు మన దేనికైనా సహాయం చేయొచ్చు. సో చూసారు కదండి, డాక్టర్ గారు అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.